మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు డీఏ కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు కోరిన జగన్ ఈసారి కోర్టు ఆదేశాల మేరకు హాజరు కావడం కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాదని, దీని వెనుక వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మక ప్రణాళిక దాగి ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. జగన్ కోర్టుకు హాజరవుతున్నారనే వార్త తెలియగానే నాంపల్లి కోర్టు పరిసరాలు ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణుల అభిమానులతో కిక్కిరిసిపోయాయి. భద్రతా సిబ్బంది భారీగా మోహరించిన వేలాదిగా తరలివచ్చిన జనం జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యం సాధారణ కోర్టు విచారణకు హాజరయ్యి ఒక మాజీ ముఖ్యమంత్రికి అసాధారణ మద్దతును సూచించింది. ఈ జనసమీకరణ వెనుక ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. కేడర్లో ధైర్యం నింపడం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన పరాజయం ప్రతిపక్షంలోకి మారిన తరువాత పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరాశను తొలగించడానికి తమ నాయకుడిని ప్రజల్లో ఇంకా ఎంత మద్దతు ఉందో చూపించడం. కోర్టు కేసుల వల్ల తమ నాయకుడు బలహీనపడలేదని, ప్రజాబలం చెక్కుచెదరలేని సందేశం ఇవ్వడం. జగన్ కోర్టుకు హాజరు కావడం, బయట భారీ మద్దతును ప్రదర్శించడం ద్వారా తమ నాయకుడిపై ఉన్న కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు మాత్రమేనని, కేంద్ర రాష్ట్ర అధికార పార్టీ కలిపి తమకు వేధిస్తున్నాయనే కథనాన్ని బలోపేతం చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజల సానుభూతిని పొందడానికి ఈ వ్యూహం దోహదపడుతుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. జగన్ వ్యక్తిగత హాజరు వల్ల న్యాయపరంగా ఎట్లాంటి ఉపశమనం లభించకపోయినా రాజకీయంగా మాత్రం ఇది వైఎస్ఆర్సీపీకి ఒక కీలకమైన అస్త్రంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. కోర్టు పోరాటాన్ని సైతం ఎదుర్కొంటున్న ఒక సమరశీలిగా జగన్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తన ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్న నాయకుడిగా చిత్రీకరించడం ద్వారా బలమైన ఓటు బ్యాంకును తమ వైపు నిలుపుకోవాలని పార్టీ యోచిస్తుంది. కోర్టు హాజరును ఒక రాజకీయ ప్రచారం అవకాశం మలుచుకోవడం. కోర్టుకు వెళ్ళి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులతో మాట్లాడిన ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ తను ప్రజల పక్షాన నిలబడ్డగా ప్రచారం చేసుకోవడం ద్వారా ప్రతిపక్ష పాత్రను మరింత బలం జనంలోకి తీసుకెళ్లవచ్చు. కోర్టు కేసులో విచారణలు జరుగుతున్న ప్రతిసారి మీడియాలో వార్తలు రావడం, అభిమానులు గుంపులుగా కనిపించడం ద్వారా ఈ కేసు పట్ల సానుభూతి పెరిగి ఇది ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కొంతమంది నాయకులు పార్టీని వీడవచ్చు అనే భయంలో ఉన్న నేపథ్యంలో జగన్ స్వయంగా కోర్టుకు హాజరై తన పోరాటాన్ని పటిమను ప్రదర్శించడం ద్వారా పార్టీలోని అసంతృప్తిని నేతలను కూడా ఏకం చేసే ప్రయత్నం చేయవచ్చు. మొత్తంగా న్యాయపరమైన సవాళ్లను రాజకీయ అవకాశాలుగా మార్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మరో అడుగు వేశారని చెప్పవచ్చు. నాంపల్లి వీధుల్లో కనిపించిన జనసమూహం ఈ వ్యూహానికి బలమైన పునాదిగా పార్టీ భావిస్తుంది. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో రాబోయే రాజకీయ పరిణామాలను నిర్ణయిస్తాయి.